ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ చూసినట్టయితే దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించినట్లు అని మాట్లాడుతుంది ఈ వాక్యం. దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. మనం ఏమనుకుంటామంటే మనకు నచ్చిన సమయంలో హెచ్చించబడాలి అని కోరుకుంటాం. వ్యక్తిగతంగా, సంఘంలో, సమాజంలో, అన్ని స్థలాల్లో మనం ఏమనుకుంటామంటే మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని, హెచ్చుగా ఉండాలని కోరుకుంటాం. అది మంచిదే, కానీ దేవుడు ఏమంటున్నాడు? తన సమయంలో హెచ్చిస్తాం అనుకుంటాడు. మనం అనుకున్నప్పుడు కాదు, ఆయన సమయంలో హెచ్చింపబడాలి. మనం ఆయన రక్తం చేత విమోచింపబడిన తర్వాత మన యొక్క ఆలోచన, మన యొక్క ఇష్టం ఏది పనిచేయొద్దు. ఆయన ఇష్టమే పనిచేయాలి మన మీద. అందుకే సామెతలలో మహాజ్ఞాని అయిన సొలొమోన్ ఏమంటాడంటే, ఆయన అధికారమునకు నీ జీవితం మీద ఒప్పుకో అంటాడు. మన జీవితంలో ప్రతిదాని కొరకు ఆయన అధికారం కింద ఉండాలి. ఇక్కడ అదే మాట ఏమనంటే ఆయన హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేది వరకు మనం హెచ్చించుకున్నా, లేకుంటే మనల్ని కొందరు హెచ్చించినా మన శక్తి ఉన్నంత వరకు మనం హెచ్చించుకోవచ్చు. లేకుంటే మన పక్కన వాళ్ళు వాళ్ళకి మంచిగా అనిపించిన రోజులు వాళ్ళు మనల్ని హెచ్చించవచ్చు. కానీ ఒకనాడు కూలదొరిస్తే అవమానం, సిగ్గు, నిందగా ఫీల్ అయిపోతుంటాం. అయితే ఇక్కడ ప్రభు హెచ్చిస్తే దాన్ని ఎవరు తుడిపేయలేరు. ఆయన అంత గొప్పగా హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించినట్లుగా ఏం చేయాలంటే, ఆయన చేతులు బలిష్టమైన చేతులు. మన చేతులు చాలా చిన్నవి, ఆయన చేతులు చాలా పెద్దవి. ఆ చేతుల కింద మనం ఏమాలంటే దీన మనసు కలిగి ఉండాలి. ఆయన కోరుకునేది అది. మనం ఆయన దగ్గర ఉండాలంటే మన దగ్గర ఏముండాలంటే దీన మనసు ఉండాలి. ఆయన చేతుల కింద మనం ఉండాలంటే, ఆయన హెచ్చించాలంటే ఇది ఒక ఫార్ములా. ఈ విషయం మనం మర్చిపోవద్దు. ఇది ఒక మనకు మూల సూత్రంగా ఉంది. ఏంటంటే ఆయన మనల్ని హెచ్చించాలంటే మనము ఆయన బలిష్టమైన చేతుల కింద దీనత్వం కలిగి ఉండాలి. ప్రతి పరిస్థితిలో దీనులుగా తగ్గించుకొని ఆయన రెక్కల నీడన, ఆయన పాదముల చెంత మనం కూర్చుంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఒక సమయం వస్తుంది, ఆయన యొక్క సమయంలో మనల్ని తీసుకొని పోయి అందరికన్నా మీదుగా హెచ్చించే దేవుడు అయినాడు. మన సొంత ఆలోచనలో హెచ్చిపోవద్దు. మన సొంత వారు చెప్పిరని మనం హెచ్చిపోవద్దు. దాన్ని బట్టి మనం తీవ్రమైన నష్టం, అవమానం తెచ్చుకుంటాం. అయితే ప్రభు కోరుకునేది ఏంటంటే, మీరు దీనత్వం కలిగి మన హృదయంలో, అంటే మన మనుషుల ముందర చాలామంది నటిస్తుంటారు, అంటే మనుషుల ముందర దీనత్వం కనబడతారు. దేవుడు కోరుకునేది ఏంటంటే మన హృదయంలో దీనత్వం. మనుషుల ముందర నువ్వు దీనునిగా నటిస్తే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. మనుషులు అనుకుండొచ్చు, అరే ఎంత అంపులుగా ఉన్నాడు అంటుండొచ్చు, కానీ దేవుడు కోరుకునేది ఆయన ఎదుట మనం దీనత్వం కలిగి ఉండాలి. ఆయన ఎక్కడ చూస్తాడు? మన హృదయం చూస్తాడు. మన హృదయంలో గర్వం పెట్టుకొని బయటికి నటించినట్టుంటే వేశ్యలు ముందుగా పోతారు, నటించేటోళ్ళు పోరు, వేషధారులు పరలోకం పోరు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఎక్కడంటే మన హృదయములో దీనత్వం కలిగి ఉండాలి. మనకు దేవుడు చూసినప్పుడు మనం దీనులుగా కనబడితే ఆయన తీసుకొని వచ్చి అందరికన్నా ముందు హెచ్చైన స్థలంలో ఆయన పెడతాడు. ఆయన పెట్టేంత వరకు మనం తొందరపడొద్దు. చాలాసార్లు మన జీవితంలో మన ఆలోచనను బట్టి చేస్తుంటాం, కానీ దేవుని ఆలోచనను బట్టి పనిచేయాలి. దేవుడు కోరుకునేది అది. దేవుని యొక్క ఇష్టం మన జీవితంలో ఎప్పుడైతే చేస్తుంటామో దాన్ని బట్టి మనకు హెచ్చైన స్థానం వస్తుంది. మనం చేసే ప్రతి పనిలో దేవునికి మహిమ ఉండేటట్టు చేస్తే మన స్థానము హెచ్చుగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఇంతవరకు ఎట్లున్నాం? మన జీవితంలో హెచ్చైన వాటి మీద మనసు పెట్టుకుంటే మనం దీనత్వంలో మనసు పెట్టుకోవాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఆయన బలిష్టమైన చేతుల కింద దీనత్వం కలిగి ఉంటే ఆయన హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించినప్పుడు దాన్ని ఎవరు తీసివేయరు, ఎవరు దాని నుండి నేను పక్కకు తీసేయలేరు. ఆ స్థానం కొరకు మనం దీనత్వం కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసు ప్రభు ఘనమైన నామములో వందనాలు. ఉదయకాలం నీ బలిష్టమైన చేతుల కింద నీ తగిన సమయంలో హెచ్చించినట్లుగా మేము దీనత్వం కలిగి ఉండుట కృపనీయండి. ఆ రీతిగా అనేక సార్లు లేమని ఒప్పుకుంటున్నాం. నీ యొక్క చిత్తం మా జీవితంలో నెరవేర్చుకున్నాం. కృపాలస్తాలకు అప్పగించుకుని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.